పేషెంట్ మరణానికి కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రైట్ ఓకే ఓకే దీనికి ఆన్సర్ మనకి సతీష్ గారు ఇస్తారు. సతీష్ గారు ఏం చెప్తారు? కాంగ్రెస్ ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది, కానీ బీసీలో అనేటటువంటి ఒక పేషెంట్ అయితే చంపేశారంటున్నారు. మిత్రమా, ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. ఎవరైతే చట్టాన్ని ఆమోదించాలో, ఎవరైతే ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపవలసిన అవసరం ఉండెనో వాళ్ళను మాత్రం నోరు తెరిచి పల్లెత్తి మాటన్నారు. ఎవరైతే ఇందాక ప్రొసీజర్ ప్రకారం రిజర్వేషన్లు చెయ్యాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తా ఉందో, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ చేసినప్పుడు ఏ ప్రొసీజర్ పాటించారు, ఎవరి ఆమోదం తీసుకున్నారు, ఈ దేశంలో ఏ సర్వే చేశారు, ఎందుకు ఆ రిజర్వేషన్ కల్పించారో మనం అందరం కూడా ఒక్కసారి వాస్తవాన్ని గ్రహించాలి. వారు చేసినటువంటి రిజర్వేషన్లకు ఎవరి యొక్క ఒపీనియన్ ప్రకారం, ఏ కమిషన్ ప్రకారం వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడినటువంటి అసెంబ్లీలలో, ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి మెజార్టీ సభ్యుల యొక్క ఆమోదం మేరకు చట్టం రూపొందించి కేంద్రానికి పంపితే దాన్ని కనీసం ఆమోదం తెలపకుండా, కనీసం రీమార్క్స్ కాల్ఫార్ చేయకుండా ఓళ్ళో పెట్టడం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఏందో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దాంతో పాటుగా రాజ్యాంగబద్ధ సంస్థగా ఉన్నటువంటి గౌరవ గవర్నర్ గారు ఆర్డినెన్స్ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటే గవర్నర్ గారి ఆమోదం అవసరం. మరి గవర్నర్ గారు దాన్ని ఆమోదించకుండా, దాంట్లో ఏమన్నా లోటుపాట్లుంటే కాల్ఫార్ చేయకుండా ఓళ్ళో పెట్టుకోవడం అంటే ఎంతవరకు సమంజసం ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. అది వారిని కనీసం బీసీలకు కావాలని చెప్పి మేము డెడికేషన్ కమిషన్ వేసినాం, ఒక డేటా అనేది కలెక్ట్ చేయగలిగినాం. గతంలో 2 పర్యాయాల అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు డేటా కలెక్ట్ చేశారు. కనీసం ఎలక్షన్ల ముందు మాత్రమే పబ్లిక్ డొమైన్ లో పెట్టారు. సతీష్ గారు, మీరు ఈ ప్రక్రియ అంతా చేశారు, కానీ ప్రక్రియ చేశారు అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ చేసిన ప్రక్రియలో చిత్తశుద్ధి లోపం ఉంది అనేదే అటు బీసీ సంఘాలు కావచ్చు, ఇటు ఎన్లిస్టులు కావచ్చు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే, పోనీ ఈ ప్రక్రియ గురించి పక్కన పెడితే ఇందాక శేషు గారు చాలా వ్యాలిడ్ పాయింట్ తీసుకొచ్చారు. ఆయన గణాంకాలతో సహా చెప్పినటువంటి పరిస్థితి. మీరు పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో ముందుకెళ్తామని చెప్పి మీరు చెప్పినటువంటి నేపథ్యంలో అది కూడా సాధ్యం కాదంటూ కూడా ఆయన తేల్చేస్తున్నారు కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? అవి భారతదేశంలో లేనంటే వారు రైట్ సతీష్ గారు, మీ ఫ్రేమ్ ఫ్రీజ్ అవుతుంది. నేను మరోసారి మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు, అంతిమంగా మళ్ళీ పదే మిమ్మల్నే క్వశ్చన్ చేయట్లేదని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఓకే, కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది. గత నుంచి మీరు అంటున్నారు కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను మేమెందుకు అమలు చేస్తామంటూ కూడా భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు హామీ ఇచ్చారన్న దానికంటే కూడా బీసీల సంక్షేమం అందరికీ ముఖ్యమైనటువంటి అంశం కదా. ఇప్పుడు నేనేం ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ పరిధిలో నిజంగానే చేయాలనుకుంటే మధ్యప్రదేశ్ లో ఎప్పుడో చేసేవాళ్ళు, మొన్న మహారాష్ట్రలో కూడా చేసేవాళ్ళు, బీహార్ లో కూడా చేసేవాళ్ళం కదా, అన్ని రాష్ట్రాల్లో చేసేవాళ్ళం కదా. అలాంటిది ఏమంటారు? మీరు చేయాలని అనుకోలేదు కాబట్టి చేయలేదు, అనుకుంటే చేయగలరని అంటున్నారుగా. మధ్యప్రదేశ్ లో ఎవరున్నారండి? ఏ ప్రభుత్వం ఉంది గత 20 సంవత్సరాల కాలంలో? బీజేపీ ప్రభుత్వం కాదా? కాంగ్రెస్ పార్టీ ఉంది అక్కడ? ఏమన్నా లేదు కదా. మధ్యప్రదేశ్ లో, మహారాష్ట్రలో ఎవరున్నారు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది కదా. బీహార్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కదా. నిజంగానే అక్కడ కూడా వచ్చింది, ఇట్లాంటి డిస్కషన్ వచ్చింది, ఇలాంటి పెంచాలని వచ్చింది. కానీ అక్కడ చేయాల్సిన ఏంటంటే ఆ ప్రొసీజర్ కానీ లేకపోతే రేపు పొద్దున ఏ విధంగా పెంచాలి అనే ఆలోచన ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం తీసుకుంటే కాదు. నేను అనేది టోటల్ గా ఒక యూనిట్ గా మొత్తం నేషన్ నే తీసుకోవాల్సి వస్తుంది, భారతదేశాన్ని తీసుకోవాల్సి వస్తుంది. అందుకే కదా ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దానికి వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ డిక్లరేషన్ తీసుకొచ్చింది? ఏ ఎన్నికల్లో కూడా గెలవలేని పరిస్థితులు ఉన్నారు, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా వాళ్ళు ప్రభుత్వానికి రాలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోయారు. కర్ణాటకలో కూడా అదే విధంగా ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చారు. కానీ అవుతున్నాయి అక్కడ? వాళ్ళు 6 గ్యారెంటీల హామీలు ఇచ్చారు, అవుతున్నాయి, అమలు అవుతున్నాయి అక్కడ? వ్యతిరేకత వచ్చింది అక్కడ కూడా. అందుకే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడ ఎలాగా గెలిచిరో
అదే హామీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి ఈ రోజు ప్రభుత్వంకి వచ్చారు. వచ్చిన తర్వాత హామీల గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నారా? హామీలు ఎప్పుడైనా అమలు అవుతున్నాయా? ఎన్ని అమలు అవుతున్నాయి? 6 గ్యారెంటీలు ఫర్ ఎగ్జాంపుల్, ఆ 13 అంశాలు ఒక 2-3 అంశాలు మొదలుపెట్టారు తప్పితే ఇంకా 10 అంశాలు అట్లనే ఉన్నాయి. మరి ఈ తెలంగాణ వీళ్ళకి ఇచ్చిన హామీలతోటి హామీలు అమలు చేయకపోతే రేపొద్దున తెలంగాణ రాష్ట్రంలో వ్యతిరేకత రాదా? ఇగో ఇలాంటి హామీలు ఇచ్చి ఇష్టం వచ్చినట్టు అలవిగాని హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మీద భారతీయ జనతా పార్టీ పోరాటం చేసి పూర్తిగా వ్యతిరేకత తీసుకొచ్చింది కాబట్టి ఆ రోజు ఆ టైంలో కొన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చింది కాబట్టి వీళ్ళకి డిపాజిట్లు రాలే కాంగ్రెస్ పార్టీకి 6 నెలల ముందు, ఎన్నికల ముందు. సో అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ రాష్ట్రంలో బీసీ సమాజాన్ని, మహిళల్ని, రైతుల్ని, రైతు కూలీల్ని, ఆటో డ్రైవర్లని, నిరుద్యోగుల్ని, మరి తర్వాత ఇది ఈవెన్ స్టూడెంట్స్ కూడా, విద్యార్థులు కూడా ఏ విధంగా మోసం చేస్తున్నా తెలంగాణ ప్రజలందరికీ అర్థమవుతా ఉంది. ఇవన్నీ ఇచ్చింది ఏంటంటే వాళ్ళకి స్వయాన చెప్పారు ముఖ్యమంత్రి గారు, మా చేత కావట్లేదు, మా దగ్గర డబ్బులు లేవు, పైసలు లేవు, మేము డెవలప్మెంట్ కూడా చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేయగలుగుతారు? అందుకని చెప్తున్నా, ఈ బీసీ డిక్లరేషన్ అనేది బీసీ సమాజాన్ని మోసం చేయడానికి, ఓట్లు దండుకోవడానికి, ప్రభుత్వంలో రావడానికి ఉపయోగపడింది తప్పితే బీసీ సతీష్ గారు ఆన్సర్ ఇస్తారంట. సతీష్ గారు చెప్తా ఉన్నాను, అదంతా కూడా కమిట్మెంట్. రాజారాం గారు ఒక్క నిమిషం, సతీష్ గారి దగ్గర ఆన్సర్ తీసుకుందాం ప్లీజ్. సతీష్ గారు కంటిన్యూ. సార్, ఎవరు బీసీలను మోసం చేస్తున్నారో సమాజానికి బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నామంటే, ఇందాక వెంకటరెడ్డి గారు అల్విగాని హామీలో అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం అల్విగాని హామీలా, లేదంటే వాళ్ళు ఎక్కడైతే అధికారంలో మళ్ళీ హామీలోకి వెళ్ళొద్దు సతీష్ గారు, మనం సబ్జెక్ట్ డిబేట్ అవుతాం ప్లీజ్. మళ్ళీ వేరే అంశాల్లోకి వెళ్ళొద్దు. ఇందాక మీరు డిస్కనెక్ట్ అయ్యారు ఒక్కసారి. ఇందాక మీరు డిస్కనెక్ట్ అయ్యారు. శేషు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు, పార్టీ పరంగా కూడా 42% రిజర్వేషన్ల అమలు అనేది సాధ్యం కాదు అంటూ ఆయన తేల్చిన పరిస్థితి. ఏం చెప్తారు దానికి సంబంధించి? నేను ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం ప్లీజ్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. సతీష్ గారు కంటిన్యూ. ఇచ్చిన హామీలన్నీ కూడా అట్లే ఉన్నాయని చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. సతీష్ గారు కంటిన్యూ. మేము ఏమంటామంట, ఖచ్చితంగా ఏదైతే పార్టీ సింబల్ పైన పోటీ చేసే ఎంపీటీసీలు గాని, జెడ్పీటీసీలు గాని ఖచ్చితంగా 42% హామీ అమలు చేస్తాం. అందులో ఎలాంటి అనుమానం లేదు. మా పార్టీ అధ్యక్షులు బీసీ కదా, మిగతా పార్టీల లెక్క వాళ్ళు పదవులు మాత్రం బీసీలకు ఇయ్యం, మాటలు మాత్రం చెప్తాం. ఉన్న అధ్యక్షులను తీసేసి ఓసీలను మేం పదవులు ఇస్తాం అనే విధానం కాంగ్రెస్ పార్టీది కాదు. సామాజిక న్యాయం మొన్న పార్టీ అధ్యక్షులు బీసీ అంటారు, వాళ్ళు ప్రధానమంత్రి బీసీ అంటారు, కానీ గ్రౌండ్ లెవెల్ లో బీసీకి ఏం దక్కుతుంది? మా ఉన్నటువంటి 3 రాష్ట్రాల 2 ముఖ్యమంత్రులు బీసీలు కదా. వాళ్ళు ఉన్నటువంటి రాష్ట్రాలలో దేశంలో ఒక బలమైనటువంటి డిమాండ్ ఉంది. మరి బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఎందుకు ఏర్పాటు చేయట్లేదండి? చెయ్యాలి కదా, మరి బలమైనటువంటి డిమాండ్ ఉంది కదా. ఓకే శేషు గారు, ఆన్సర్ తో సాటిస్ఫై అవుతారా శేషు గారు? కాదన్నా సతీష్ అన్న, ఇప్పుడు సరే మీరు ప్రయత్నం చేయలేదని ఎవరు అనలేదు. మీరు ప్రయత్నం చేసాం, వైఫల్యం చెందారు. దాని వైఫల్యం చెందటానికి టెక్నికల్ డిఫాల్ట్స్ ఉన్నాయి అని మేము ఎంత చెప్పినప్పుడు కూడా మీ ప్రభుత్వము వాటిని సరి చేసుకోవడానికి ముందుకు రాలే. అది కదా మేము అంటున్నటువంటి మాట. తర్వాత మీరు అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతాం, నో డౌట్ అని అనేటటువంటి ఒక నమ్మకం పలికారు. కానీ ఇప్పుడు ఏం చేశారు? ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. మేము 42% రిజర్వేషన్ పార్టీ పరంగా ఇచ్చి ముందుకు పోతాం, ఈ ఎలక్షన్ చేస్తామన్నారు. కానీ ఆ పరిస్థితి రాదు కదా, ఆ పరిస్థితి వచ్చే అవకాశం లేదు. ఆ విషయాలన్నిటిని నేను చెప్పాను. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, మీరు చేసినటువంటి అన్ని ప్రయత్నాల్లో ప్రొసీజరల్ డిఫాల్ట్స్ ఉన్నాయి. మీరు బిల్లు పెట్టారు, దాంట్లో ప్రొసీజరల్ డిఫాల్ట్ ఉంది. సవరణ బిల్లు పెట్టారు, దాంట్లో డిఫాల్ట్ ఉంది. జీవో నెంబర్ 9 ఉంది, దాంట్లో డిఫాల్ట్ ఉంది. ఆ డిఫాల్ట్స్ ని అడ్డం పెట్టుకొని కోర్టుకు పోయినటువంటి వాళ్ళు, కోర్టు ఏం చేసింది? మీరు ప్రొసీజరల్ ఫాలో అప్ చేయలేదు, పాలసీ ల్యాబ్స్ ఉన్నాయి కాబట్టి, చట్టం నిబంధనల మేరకు లేదు కాబట్టి కోర్టులు దాన్ని అబ్జెక్ట్ చేశాయి. 42% రిజర్వేషన్ ఎట్లా ఇస్తారు, 50% క్యాప్ దాటకూడదు అనేటటువంటి నిబంధన మాత్రమే చూస్తుంది కోర్టు రిజర్వేషన్లు ఇవ్వలేదు కదా. అందుకని మనం చేసినటువంటి 3 ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. మరి ఇప్పటికైనా
మీరు ప్రొసీజర్ ప్రకారం ఇప్పుడు మీరు తమిళనాడులో రిజర్వేషన్ ఎట్లొచ్చింది? జయలలిత ఒక పకడ్బందీ బిల్లు పెట్టడం వల్ల, పివి నరసింహారావు కేంద్ర ప్రభుత్వం సహకరించడం వల్ల అక్కడ 69% రిజర్వేషన్లు సాధ్యమైంది. మీరు ఇంతవరకు అంటే మీ ఒక్కళ్ళ వైపు తప్పు ఉందని అనొద్దు గాని, బట్ ఇనిషియేషన్ తీసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇంతవరకు ఈ రిజర్వేషన్ల పైన కేంద్ర ప్రభుత్వం తోటి, భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టండి, కేంద్ర ప్రభుత్వం తోటి అఫీషియల్ డెలిగేషన్ చేయలే, అఫీషియల్ నెగోషియేషన్ చేయలే, మీరు ఒక సంప్రదింపులు వాళ్ళతో చేయలేదు. వాళ్ళు కూడా మీరు పంపినటువంటి బిల్లుని మీరు కేంద్ర ప్రభుత్వానికి పంపలే, కేంద్ర కేబినెట్ కి పంపలే, డైరెక్ట్ గా మీరు ఏం చేశారు, రాష్ట్రపతికి పంపించేశారు. బట్ ఇది ప్రొసీజరల్ ల్యాప్స్ అన్నట్టు. మీరు డైరెక్ట్ గా బిల్లు తప్పో ఒప్పో మంచిగుందో లేదో దాన్ని మీరు కేంద్ర కేబినెట్ కి పంపిస్తే కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఈ బిల్లు పైన ఏం చేద్దాం, ఈ బిల్లుని ఎలా ఉంది, ఈ బిల్లు అవసరం ఉందా లేదని వాళ్ళు చర్చ చేసి దాన్ని పార్లమెంట్ లో పెట్టి ఆ పార్లమెంట్ లో నిర్ణయం తీసుకొని రాష్ట్రపతికి పంపుతారు. ఈ ప్రొసీజరల్ ల్యాప్స్ మొత్తం కూడా జరగటం వల్ల మీ ప్రయత్నం వరకే, కానీ ఆ ప్రయత్నం సక్సెస్ అయ్యేటటువంటి ప్రయత్నాలు మీరు చేయలేదనేది. జయలలిత ఏం చేసింది? జయలలితకు ఉన్నటువంటి పేరేంటి తెలుసా అన్న? సమూహ నీతికత సమరాంగనై అంటారామని. ఎందుకంటారు? అక్కడ ఉన్నటువంటి బీసీలు ఈ పేరుతో ఆమెను పిలుస్తారు. తిరుచుప్పులవి మాత్రమే కాదు, ఆమెని సమూహ నీతికత వీరాంగనై అంటారు. ఎందుకంటే ఒక ఛాలెంజ్ చేసిపోయింది. మనకి కేసీఆర్ కూడా ఒక ఛాలెంజ్ చేసిపోయారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో నేను ఢిల్లీకి పోతున్నాను, తెలంగాణ వచ్చినాకనే మళ్ళా తెలంగాణలో అడుగు పెడతానని చెప్పారు. అదే స్టేట్మెంట్ ఆమె చెప్పింది. ఆమె ఏం చేసింది? రిజర్వేషన్లతోటే తిరిగి వస్తాను అని తమిళనాడులో ఉన్నటువంటి బీసీలకు హామీ ఇచ్చి పివి నరసింహరావు దగ్గర కూర్చొని ఒప్పించుకొని రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే వచ్చింది. మనం డెలిగేషనే చేయలేదు కదా. మనం ఏమంటున్నాం? భారతీయ జనతా పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వము మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అంటారు. ఒక ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ప్రధానమంత్రి ఇవ్వరా? ఒకవేళ మీరు చేసినటువంటి ప్రయత్నం ఇవ్వకపోతే ప్రజల ముందు పెట్టాలా? ఇంకొక మాకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి అనంటే, మేము చేస్తున్నటువంటి విమర్శ కూడా ఏంటి అనంటే, మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తారు, ఆ పక్కన కూతవేటు దూరంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తరు? సరే, ఒక లేవనెత్తకపోయినా భారతీయ జనతా పార్టీ వైఖరి తెలుసుకోవడానికి, కేంద్ర ప్రభుత్వం వైఖరి తెలుసుకోవడానికి మీరు ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టరు? నేను ఇందాక అదే చెప్పాను. ప్రైవేట్ బిల్లు పెట్టాలంటే 50 మంది ఎంపీలు చాలు. మీకు 99 మంది 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తర్వాత 2 పార్టీలు, భారతీయ జనతా పార్టీకి 240 మంది ఎంపీలు ఉంటే, మీకు 100 మంది ఎంపీలు ఉంటే 340 ఉన్నారు. 2/3 మెజార్టీ తోటి ఎలాంటి బిల్లు పాస్ చేసుకోవాలన్నా 360 మంది ఎంపీలు సరిపోతారు. బట్ మీరు ఎందుకు ఆ ప్రయత్నాలు అక్కడ చేయలేదు? అక్కడ ఎందుకు సక్సెస్ కాలేదు? పార్లమెంట్ వేదికగా ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తలేదు అనేది ఇది ఒకటైతే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత మీరు ప్రస్తావించారు కాబట్టి నేను ఆ మాట చెప్తున్నాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత ఈ దేశంలో రిజర్వేషన్లు లేని కులమే లేదు. అలాంటప్పుడు 50% క్యాప్ కి అర్థమే లేదు. కాబట్టి 50% క్యాప్ ఎత్తివేయాలనేది రాహుల్ గాంధీ ఇస్సేదారి న్యాయంలో డిమాండ్ చేశారు. బట్ అది పార్లమెంట్, ఇప్పుడు ఓట్ చోరీ గురించి మీరు పార్లమెంట్ వేదికగా పోరాడుతున్నారు. మరి ఈ అంశం మీద కూడా పార్లమెంట్ వేదికగా పోరాడాలనేది మా ఆకాంక్ష. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తప్పుపట్టట్లే, బట్ కాంగ్రెస్ పార్టీ సరైన ప్రొసీజర్ లో నేను కంప్లీట్ చేస్తాను. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాత 50% క్యాప్ కు అర్థం లేదు కాబట్టి మీరు ఎస్సీ ఎస్టీలకి ప్రపోర్షనేట్ రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు అగ్రవర్ణాలకు అడక్వేట్ రిజర్వేషన్ ఉంది. నష్టపోయేది ఎవరండి? ఇక బీసీలే కదా. బీసీలకు ఉన్న రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో 29% మాత్రమే, 27% మాత్రమే, కేంద్రంలో 27,